నమస్తే ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. పెనుగొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయ నరసింహులు తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గంలోని పరిగి మండలంలోని బీచ్గానిపల్లి, సీగుపల్లి తదితర గ్రామాల్లో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోతో కూడిన కరపత్రాలను ఇంటింట పంచుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ ప్రెసిడెంట్ వెంకట్రామరెడ్డి, పరిగి మండల కన్వీనర్ ఈశ్వరప్ప, సోమందేపల్లి మండల కన్వీనర్ గంగాధర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు డిడి బాబు, గోరంట్ల సీనియర్ కాంగ్రెస్ నాయకులు దస్తగిరి భాష, పరిగి డాక్టర్ లక్ష్మీపతి, ఎర్రగుంట మూర్తి, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు రామాంజనేయులు, గొరిపల్లి నాగరాజు, సుబ్బారాయప్ప, అశ్వత్థప్ప, నారాయణప్ప, రామకృష్ణ, శ్రీధర్, గొల్లపల్లి గోపాల్, మాలప్ప, వాసు, పాత్రగానిపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. వానైతాడు బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మొనగాడు. పవిత్రమైన ఓటు హస్తం గుర్తుపై వేసి వేయించి గెలిపించవలసిందిగా ప్రార్థన. పోలింగ్ తేదీ 13 మే 2024. ప్రతి కుటుంబానికి రూపాయలు, నెలకు వచ్చేసి 8,500 రూపాయలు. బియ్యం కార్డు ఎవరికైతే బియ్యం కార్డు ఉంటుందో వాళ్ళందరికీ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ అయితే రాహుల్ గాంధీ చేస్తారు. అవి కాకుండా చాలా ప్రత్యేక హోదాలో చాలా కాంగ్రెస్ పార్టీ చాలా సాయం చేస్తుంది. కాబట్టి పింఛన్ వచ్చేసి 4,000 రూపాయలు చేస్తారన్న. కాబట్టి అవునన్నా చేస్తారన్న. వాళ్ళే చెప్తున్నా